ఇదిలా ఉంటే తమిళనాడులో అజిత్ ఫ్యాన్స్ విజయ్ ఫ్యాన్స్ అని రెండు వర్గాలుగా చీలినుండడం మనందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే అజిత్ కి పద్మభూషణ్ అవార్డు ని అనౌన్స్ చేశారో ఉన్నట్టుండి విజయ్ ఫ్యాన్స్ అందరూ ఆక్రోశానికి గురై విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ కి కాంపిటీటర్ గా మారాడని, దీంతో అజిత్ కి అవార్డు ని అనౌన్స్ చేసి విజయ్ ని దెబ్బ కొట్టేందుకు ట్రై చేస్తున్నారని, విజయ్ బాలనటుడి నుండి నటిస్తూ 68 సినిమాల్లో యాక్ట్ చేస్తే అజిత్ ఇప్పటి వరకు 61 సినిమాల్లో చేశాడని, ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అజిత్ కన్నా విజయ్ కే ఎక్కువ ఛాన్స్ ఉందని, ఏ కారణంతో అజిత్ కి పద్మభూషణ్ ఇచ్చారనే ప్రశ్నలు తమిళనాడులో హల్చల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇదంతా డిఎంకే మరియు బీజేపీ గవర్నమెంట్ ప్లాన్ అని, వారు విజయ్ ని తొక్కాలని చూస్తున్నారని, ఇందుకు వెనకడుగు వేయకుండా వచ్చే ఎలక్షన్స్ లో తమ సత్తా ఏంటో చాటుతామని విజయ్ ఫ్యాన్స్ మరియు కార్యకర్తలు ఆక్రోశానికి గురవుతున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే పద్మ అవార్డ్స్ ని గెలిచిన వారికి డబ్బులు కూడా ఇస్తారని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఆ అవార్డులతో ఎలాంటి డబ్బులు ఇవ్వరు గాని మెడల్స్ ని అందజేస్తారు. అలా భారతదేశపు సెకండ్ ప్రెస్టేజ్ అవార్డు అయిన పద్మ విభూషణ్ ని వైట్ గోల్డ్ తో చేయగా టాప్ లో పద్మ అని, బాటమ్ లో విభూషణ్ అని రాస్తారు. ఇక పద్మభూషణ్ అవార్డు ని సిల్వర్ తో తయారు చేయగా టాప్ లో పద్మ అని, బాటమ్ లో భూషణ్ అని రాసి ఉంటుంది. ఇక పద్మశ్రీ అవార్డు ని కాపర్ తో చేయగా ఇందులో కూడా టాప్ లో పద్మ, బాటమ్ లో శ్రీ అని రాసి ఉంటుంది. ఇక ఈ అవార్డ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజున అనౌన్స్ చేయగా వీటిని సమాజానికి మంచి పని చేసిన వారికి, మధ్యలో మరణించిన వారికి, ఫారినర్స్ కి, ఎన్ఆర్ఐలకి కూడా ఈ అవార్డులను ఇస్తుంటారు.